ఎన్ని పాపాలు సంపాదిస్తున్నాం. మేమేం తప్పు చేయలేదని చెప్తారు. పెళ్లికి పోయి 4 కిళ్ళీలు తీసుకుంటారు. అది మాత్రం తప్పు అనిపించలేదు. ఒక 1000 మంది మనుషులు ఉన్నారు. 1000 కిళ్ళీలు వాళ్ళు తెచ్చుకున్నారు పాపం. కానీ ఆ 1000 కిళ్ళీలు 300 మంది ఎత్తుకొచ్చేసాం. వాళ్ళ క్యాంపును అంతా పెట్టేశాం. అదన్నంలోకి వెళ్ళిపోయాం. వాళ్ళు ఏ విధము చేత సంపాదించారో వాళ్ళు విడిచిన పాత గుడ్డలు ఇంటికి తెచ్చుకున్నట్టు. ఒకటి తింటే ఇంకోటి తినాలనిపిస్తుంది. పాపి తినేయండి, లోపల ఒక పాపి కదా పాపం తినాలనిపిస్తుంది. అయినా కిళ్ళి కొనుక్కోలేని శక్తి ఎవరికైనా ఇయ్యలేదా దేవుడు? అందరికి ఇచ్చున్నాడు. కానీ మన బుద్ధి ఏం చేస్తుంది? ఆ కిళ్ళి మీద వెళ్ళిపోయింది. భగవంతుని లెక్కలేక వెళ్ళిపోయాం. నవ్వుతాడు పిచ్చోడు పాపం. ఏమని? ఇది మీరు దాచి పెట్టుకునే కర్మ అని రాస్తాడు. కాంచానం